విశాఖ వేదికగా ఏపీ దశ తిరగబోతోంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ అడుగులతో సాగర్ తీరం డేటా సిటీగా మారబోతోంది. ఏకంగా 1,35,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్కు మంగళవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా అవతరించబోతోంది. మంగళవారం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు $15 బిలియన్ అంటే 1.35 లక్షల కోట్లు భారీ పెట్టుబడితో గూగుల్ తన ఏఐ డేటా సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 360 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈ కేంద్రం 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏపీ చరిత్రలో తొలిసారిగా గూగుల్ సంస్థకు సొంతంగా విద్యుత్ కొనుగోలు చేసుకునేలా డీమ్డ్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ హోదాను ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల సంస్థకు స్వేచ్ఛాయుత విద్యుత్ వినియోగం సాధ్యమవుతుంది. రాయలసీమ గ్రీన్ కారిడార్ నుంచి ప్రత్యేక ట్రాన్స్మిషన్ గ్రిడ్ ద్వారా సౌర, పవన విద్యుత్తును గూగుల్ సేకరించనుంది. అదానీ గ్రూప్ ఈ డేటా సెంటర్ నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది. తూర్పు తీరంలో చెన్నై తర్వాత సీ కేబుల్స్ సౌకర్యం విశాఖకే దక్కనుంది. సముద్ర గర్భం నుంచి వచ్చే ఈ కేబుల్స్ ద్వారా డేటా వేగం ఊహించని స్థాయికి చేరుతుంది. దీనివల్ల ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రావటమే కాకుండా నెట్వర్కింగ్, సర్వర్ల తయారీ, కూలింగ్ టెక్నాలజీ వంటి అనుబంధ రంగాల్లో స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. విశాఖ ఇకపై కేవలం ఓడరేవు నగరం మాత్రమే కాదు, గ్లోబల్ డేటా హబ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత కృత్రిమ మేధా భవిష్యత్తు కేంద్రంగా విశాఖపట్నం నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్, అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. గూగుల్ డేటా సెంటర్ తరులువాడలో మరి ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి స్వాగతిస్తూ మేమందరం కూడా యువత తరపున ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, అతి ముఖ్యంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సంతోషంతో సంబరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరుపుకోవడానికి శ్రీకారం చుట్టాం. ఇది యొక్క తొలి అడుగు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెంటే ఈ యొక్క నిరుద్యోగ యువత అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ వైజాగ్ కు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంతో విశాఖ వాసులే కాదు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.